నేను విజయచంద్రిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలీసు పహారాలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి, కృష్ణా ప్రాజెక్టులను కేంద్రం పరిధిలోకి తీసుకురావాలని మోదీకి జగన్ లేఖ. జగన్ బెయిల్ రద్దుపై లిఖితపూర్వక వాదన వినిపించనున్న సిబిఐ. 8వ తేదీకి కేసు విచారణ వాయిదా. ఏపీలో వివాదాస్పదమవుతున్న ఎమ్మెల్సీల పదవీ కాలం కుదింపు, కోర్టుకెళ్లే ఆలోచనలో టీడీపీ. కొలికొచ్చిన జోనల్ సమస్య, 50,000 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కార్ సన్నాహాలు. భూముల అమ్మకం రాజ్యాంగ విరుద్ధం, తక్షణం నిలిపివేయాలంటూ హైకోర్టులో విజయశాంతి పిటిషన్. 2017 నాటి డ్రగ్స్ కేసుల్లో టాలీవుడ్ స్టార్లకు క్లీన్ చిట్, ఎక్సైజ్ శాఖ ఛార్జ్ షీట్ ను ఆమోదించిన న్యాయస్థానం. విశాఖలో డెల్టా ప్లస్ వేరియంట్ కలకలం, బాంబే కాలనీకి చెందిన మహిళకు పాజిటివ్ గా గుర్తింపు. అనర్హత పిటిషన్లపై స్పీకర్దే తుది నిర్ణయం, చట్టసభల అధికారాలను నిర్దేశించలేమన్న సుప్రీంకోర్టు. జూలైలో ప్రజలకు 12 కోట్ల టీకా డోసులు, వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచేందుకు కేంద్రం నిర్ణయం. వివరాల్లోకి వెళితే, జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ జూలై 8వ తేదీకి వాయిదా పడింది. ఇప్పటి వరకు మెరిట్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని చెబుతూ వచ్చిన సిబిఐ ఇప్పుడు లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని కోర్టుకు తెలపడం ఆసక్తి రేపుతోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐ కోర్టులో హోరాహోరీగా వాదనలు సాగాయి. ఇప్పటి వరకు మెరిట్ ప్రకారం నిర్ణయం తీసుకోండి అని కోర్టుకే చాయిస్ వదిలేసిన సిబిఐ కొత్తగా తాము లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా రఘురామ తరపు న్యాయవాదులు ఎక్కువగా అధికార దుర్వినియోగం, సాక్షుల ప్రభావితం అంశాలను న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. అధికారులకు పోస్టింగులు ఇవ్వటం, పిటిషనర్ అయిన రఘురామపై తప్పుడు కేసులు, 3rd డిగ్రీ ప్రయోగం వంటి వాటిని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక నేరాల్లో వేగంగా విచారణ జరపాల్సి ఉందని, బెయిల్ రద్దు పిటిషన్ వేశారని, రఘురామపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని గుర్తు చేశారు. సాక్షులుగా ఉన్న కొంతమంది ఏపీలో అధికారులుగా ఉన్నారని, వారిని ప్రభావితం చేసే అవకాశం ఉంది అని రఘురామ లాయర్ కోర్టులో వాదించారు. సహాయ నిందితులకు పోస్ట్ ఇవ్వడం, వాళ్ళకి ఫేవర్ చేయడం, ఎందుకంటే రేపన్నా రోజు ఈ సహాయ నిందితులు ఎవడైనా ప్రూవ్ అయిపోయారు అనుకోండి, ఇంక ఈయన మీద కేసు ప్రూవ్ అయిపోద్ది. సో వాళ్ళని కామ్గా చేయడానికో, వాళ్ళని ఏదో ఆయన దీంట్లో పెట్టుకోవడానికి వాళ్ళకి పోస్టులు ఇచ్చాడు. ఇంకా ఆఫీసర్లకి పోస్టులు ఎందుకు ఇచ్చారంటే, ఇందులో ఆఫీసర్లు చాలామంది విట్నెస్లు ఉన్నారు. వాళ్ళకి మామూలుగా బతిమాలు చూశాడు, మంచి మంచి పోస్టులు ఇచ్చి కొంతమంది ఆఫీసర్స్ని, ఆదిత్యనాథ్ దాస్ అవునండి, కొంతమందినేమో హెరాస్ చేశాడు. ఎవరు, నిమ్మగడ్డ రమేష్ కుమార్, అలాగే చాలామంది ఉన్నారు, సివి సుబ్రహ్మణ్యం, ఇలాగ ఎవరో వాడుకొని వదిలించాడు. ఇది కాకుండా వాళ్ళకి ఇండైరెక్ట్గా ఇంతకుముందు 1-10 సార్లు చెప్పాను, జీవో ఒకటి రిలీజ్ చేశారు, ఏది అప్రైజల్ ఫార్మ్. ఈ రకంగా ఆయన చేసినవన్నీ ఉన్నాయి. ఇంత కీలకమైన కేసులో సిబిఐ తన అభిప్రాయం చెప్పకపోవడం మంచిది కాదని రఘురామ తరపు లాయర్లు వ్యాఖ్యానించినప్పుడు, తాము చివర్లో లిఖితపూర్వకంగా తమ వాదన సమర్పిస్తామని సిబిఐ లాయర్ కోర్టుకు విన్నవించారు. బలమైన సాక్ష్యాలు చూపించారంటూ జగన్ లాయర్లు వాదించారు. అసలు ఈ పిటిషన్ వేసే అర్హత రఘురామకు లేదని పాత వాదనే వినిపించారు. రాజకీయ ఉద్దేశాలతో కోర్టును వాడుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలన్నీ విన్నా సిబిఐ కోర్టు న్యాయమూర్తి 3 పక్షాలను లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించారు. విచారణను జూలై 8వ తేదీకి సిబిఐ కోర్టు వాయిదా వేశారు. కొసమేరుపు ఏంటంటే, ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజు. ఆ రోజునే షర్మిల రాజకీయ పార్టీని లాంచ్ చేయబోతున్నారు. రెండు పార్టీల జల వివాదం పక్కా స్క్రీన్ ప్లే ప్రకారం జరుగుతోందా? వాటర్ వార్ సినిమాలో ఇప్పుడు పోలీసులు ఎంటర్ అయ్యారా? అంతా షోనేనా? ఏం జరుగుతోంది? తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులలో విద్యుత్ ఉత్పాదన ప్రారంభించింది. శ్రీశైలం రిజర్వాయర్లో సుమారు 30 టీఎంసీల నీరు ఉండగా,
విద్యుత్ ఉత్పాదన పేరిట ఇప్పటికే సుమారు 7 టీఎంసీల నీటిని వినియోగించింది. పులిచింతల ప్రాజెక్టులో 19 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ఇందులో విద్యుత్ ఉత్పాదన కోసం 4600 క్యూసెక్కుల నీటిని తెలంగాణ ప్రభుత్వం ఉపయోగిస్తుంది. 2 యూనిట్ల ద్వారా దాదాపుగా 30 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన చేస్తోంది. ఇదే పద్ధతిలో విద్యుత్ ఉత్పాదన కొనసాగిస్తే ప్రాజెక్టు ఖాళీ అవుతుందన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పాదన నిలిపివేయాలని ఏపీ జలవనరుల శాఖ అధికారులు పులిచింతల ప్రాజెక్టులోని జెన్కో విద్యుత్ ఉత్పాదన కేంద్రం, తెలంగాణ ఎస్సీ దేశ్య నాయక్కు ఏపీ ఇరిగేషన్ ఎస్ఏ శ్యాంప్రసాద్ వినతిపత్రం ఇచ్చారు. మినిమం డ్రా డౌన్ లెవెల్ కంటే ప్రాజెక్టులో నీటి నిల్వ తక్కువగా ఉందని, ఈ సమయంలో విద్యుత్ ఉత్పాదన ఎలా చేస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ తరుణంలోనే ఏపీ పోలీసులు పెద్ద ఎత్తున పులిచింతల ప్రాజెక్టు వద్దకు అచ్చంపేట వద్దకు చేరుకున్నారు. కానీ తెలంగాణ భూభాగంలోకి రావద్దని ముందుగానే తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్దకు కూడా ఏపీ ప్రభుత్వం గురువారం పెద్ద ఎత్తున పోలీసు బలగాలను తరలించింది. తెలంగాణ అధికారులతో మాట్లాడేందుకు ఏపీ అధికారులు డ్యాంపేకి వెళ్లేందుకు ప్రయత్నించగా తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ అధికారులు ఏపీ అధికారుల నుంచి వినతి పత్రం తీసుకునేందుకు కూడా నిరాకరించారు. వినతి పత్రాలు తీసుకున్న తర్వాత తాము విజ్ఞప్తి చేసినప్పటికీ జల విద్యుతుత్పాదనను నిలిపివేయలేదని, కేఆర్ఎంబీకి కేంద్ర జల విద్యుత్ శాఖకు ప్రధానికి ఫిర్యాదు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అనుమానిస్తున్నారు. అందుకే ఫ్యాక్స్ చేసుకోమని చెప్పి పంపించేశారు. తెలంగాణ సర్కార్ దూకుడు వల్ల తీవ్ర నష్టం జరుగుతుందన్న ఏపీ సర్కార్ నిమిత్త మాత్రంగా వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్ ఉత్పాదన నిబంధనలకు విరుద్ధమని నిపుణులు అంటున్నారు. ఏపీ ప్రభుత్వం తెలంగాణ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో వ్యవహరించటం లేదని, కేవలం ప్రజలను పక్కదారి పట్టించేందుకు పోలీసు బలగాలను పంపించి మిన్నకుండిపోయిందన్న ఆగ్రహం ప్రజల్లో, రైతుల్లో కనిపిస్తుంది. ఇద్దరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారు. అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. ఈయనకి అక్కడ వ్యాపారాలునే, ఆస్తులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇద్దరు తోడు దొంగలు. ఎలక్షన్లు అప్పుడు ఏం చేశారు, ఇద్దరు కలిసి ఏం చేశారో చూసాం 2019లో. ఎలక్షన్లో గెలిచినాక ముఖ్యమంత్రి వెళ్ళి ఇద్దరు ముఖ్యమంత్రులు వాటేసుకుని కూడా చూసాం. ఇద్దరు కలిసి అక్కడ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నాడు, ఇక్కడ ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నాడు. ఎవరి కాళ్ళకి వాళ్ళ పర్సనల్ ఎజెండా తప్ప వీళ్ళిద్దరికీ కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామనే ఎజెండా జగన్మోహన్ రెడ్డికి లేదు. పులిచింతలలో విద్యుత్ ఉత్పాదనను ప్రారంభించడం వల్ల నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటుందని, బ్యారేజీలో ఇప్పటికే పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉందని, వచ్చే నీరంతా సముద్రంలోకి విడుదల చేయాల్సి ఉంటుంది. అంటే ఆ మేర నీరు వృధా అయినట్టే. ప్రభుత్వం లేఖలు రాయటాన్ని నిలిపివేసి కార్యాచరణ కోసం రంగంలోకి దిగాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తమను ముందే పదవి విరమణ చేయించారని టీడీపీ ఎమ్మెల్సీలు వాపోతున్నారు. అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలు ద్వారంపూడి జగదీష్, టీడీ జనార్దన్, వైవీపీ రాజేంద్ర ప్రసాద్, రెడ్డి సుబ్రహ్మణ్యం గత నెల 18న పదవీ విరమణ చేశారు. 7 టీడీపీ ఎమ్మెల్సీలు, ఒక వైసీపీ ఎమ్మెల్సీ రిటైర్ అయినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. అయితే ఆగస్టు 18 దాకా తమ పదవీ కాలం ఉందని, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు విరుద్ధంగా తమ రిటైర్మెంటును ముందుగానే ప్రకటించడం అన్యాయమని వీరంటున్నారు. సీఈసీ ఆదేశాలకు విరుద్ధంగా తమను పదవీ విరమణ చేయించారని అసెంబ్లీ అధికారులు తొందరపడి వ్యవహరించారని ఆరోపించారు. అసెంబ్లీ కార్యదర్శికి లేఖలు రాశారు. ఎన్నికల కమిషన్ పేపర్లను కూడా జత చేశారు. ఆగస్టు 11న తాము రిటైర్ అయ్యే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నోటిఫికేషన్లో ఉందని డాక్యుమెంట్ను కూడా వినతి పత్రంలో కలిపి ఇచ్చారు. చిన్న విరామం తీసుకుందాం. అప్డేట్స్ కొనసాగుతాయి.
వెల్కమ్ బ్యాక్. మాన్సస్ ట్రస్ట్ లో అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వానికి ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రశ్నించారు. ట్రస్ట్ చైర్పర్సన్ గా సంచయిత ఉన్నప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదన్నారు. సింహాచలం భూములు అన్యాక్రాంతమైనట్లు విజయసాయిరెడ్డి చెప్తున్నారని, 2 సంవత్సరాలుగా ఆయన ఏం చేస్తున్నారని మాధవ్ ప్రశ్నించారు. మళ్ళీ తిరిగి అశోక్ గజపతిరాజు చైర్మన్గా అయిన తర్వాత ఎందుకు ఈ విషయాలు బయట చెప్తున్నారు, ముందెందుకు యాక్షన్ తీసుకోలేదని చెప్పి కోరుతున్నాం. నిజంగా 1.5 సంవత్సరాలు పైగా సంచేత గారు దాని చైర్పర్సన్గా ఉన్నప్పుడు వీళ్ళందరిపైన అక్రమార్కులపై ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అయితే అవేం చేయకుండా ఇవాళ హైకోర్టు తీర్పు ధర్మిలా మళ్ళీ అశోక్ గజపతిరాజు గారు తిరిగి చైర్మన్గా అయిన తర్వాత ఈ విధమైన ఆరోపణలు చేయడంలో కేవలం రాజకీయ లబ్ధి పొందాలి అనే ఒక ఆలోచన తప్ప వీటిని ఏ విధంగా రక్షించాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదనేది స్పష్టంగా తెలుస్తుంది. మేము అశోక్ గజపతిరాజు గారా సంచేత ఇంకోరా అనేది మాకు విషయం ప్రముఖమైనది కాదు. అశోక్ గజపతిరాజుని కొన్ని రాజకీయ శక్తులు జైల్లో పెట్టించడానికి ప్రయత్నిస్తున్నాయని సిపిఐ నేత నారాయణ అన్నారు. అశోక్ గజపతిరాజు వ్యక్తిగతంగా మంచివారన్నారు. కొన్ని రాజకీయ శక్తులు దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని నారాయణ అన్నారు. రాజకీయ చరిత్ర ఈ 50 ఏళ్ళ రాజకీయ చరిత్రలో అనేక మంది రాజకీయ పార్టీ నాయకులు చూశాను. పార్టీలు కూడా అశోక్ గజపతిరాజు ఒక సపరేట్ కేటగిరీ. ఆయన టీడీపీ కావచ్చు, టీడీపీ మీద మాకు విమర్శ ఉంటాయి, అది వేరు. కానీ వ్యక్తిగతంగా అశోక్ గజపతిరాజు వాళ్ళ కుటుంబం వాళ్ళ ఆస్తుల్ని త్యాగాలు చేసి నిలబడ్డారు తప్ప వాళ్ళ పదవులు ఉపయోగించుకుని సంపాదించేటువంటి గత ఎక్కడ లేదు. వాళ్ళ తాతల నుంచి చెప్తారు, ఈరోజు కూడా అదే. కానీ అశోక్ గజపతిరాజు పెద్ద దొంగ అని చెప్పేసి ఎవరు ఉంటారంటే విజయసాయిరెడ్డి చెప్తున్నాడు. అది ఆశ్చర్యం. దేశం మొత్తం మీదుగా నోన్ పర్సన్ ఎవరున్నామంటే. ఖమ్మం జిల్లా మదిరలో నారాయణ బైక్ పై హల్చల్ చేశారు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన బైక్ పై పట్టణమంతా కలిగి తిరిగారు. తెలిసిన వారిని పలకరించుకుంటూ వెళ్లారు. అవాస్తవాల ఆధారంగా మూఢనమ్మకాలు పెరిగిపోయినప్పుడు నాటు వైద్యులు రాజ్యమేలుతారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గుర్తు చేశారు. వైద్య రంగంపై ప్రజల అవగాహన అంతరించినప్పుడు నాటు వైద్యులు విజృంభిస్తారని అన్నారు. సరైన అవగాహన లేకపోవడంతో ప్రజలు సులభ పరిష్కారాల వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. నాటు వైద్యులు చూపే అశాస్త్రీయమైన పరిష్కారాలతో ప్రజలు మరిన్ని కష్టాలు కొని తెచ్చుకుంటున్నారన్నారు. Methods that suit Indian context. The vacuum created by lack of awareness leads to larger complication, which is invariably filled by myths. Myths such as those who eat more sugar get sugar disease, women are immune to diabetes, only obese people get diabetes, diabetes is contagious, etc. Where there is room for myths, there is room for quackery, and quackery is the biggest disease that is affecting India. Where the awareness ends, the quackery begins. Due to lack of awareness and resources, people tend to fall for easy solutions offered by these quacks. These unscientific solutions offered by the quacks push the people in deeper troubles, ultimately leading to additional burden on the individuals as well as public healthcare system. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఫిరాయింపుల పిటిషన్లకు కాల పరిమితి విధించలేమని తేల్చి చెప్పింది. పార్లమెంట్, అసెంబ్లీ అధికారాల్లోకి చొరబడలేమని కూడా ప్రకటించింది. పార్టీ ఫిరాయించిన ఎంపీలు, ఎమ్మెల్యేల పిటిషన్లకు కాల పరిమితి విధించాలన్న కాంగ్రెస్ నేత రణజిత్ ముఖర్జీ పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణతో కూడిన ధర్మాసనం ప్రత్యేక విచారణ నిర్వహించింది. స్పీకర్ను నిర్దేశించే దిశగా కోర్టులు వ్యవహరించలేవని తేల్చి చెప్పింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో ఫిరాయింపులు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒక పార్టీలో గెలిచి అధికార పార్టీలోకి మారిపోవడం సర్వసాధారణ విషయమైపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది.
విశాఖ సిద్దిపేట జిల్లా తిప్పారంలో మంత్రి హరీష్ రావును మహిళలు నిలదీశారు. హరీష్ రావు ప్రసంగిస్తూ ఉండగా అడ్డుకున్నారు. తమ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో హరీష్ రావు తన ప్రసంగాన్ని అర్థాంతరంగా ముగించారు. జరిగిన ఘటనతో మంత్రి హరీష్ రావు అసహనానికి లోనయ్యారు. ఎవరినీ పట్టించుకోకుండా కారెక్కి వెళ్లిపోయారు. మహబూబ్ నగర్ జిల్లాలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్న కార్యక్రమంలో ఓ చోట ముళ్ల కంపను కొట్టేస్తూ ఉండగా ఆ చెట్టుకు తేనె తుట్ట కనిపించింది. అంతే, ఒక్కసారిగా ఆ తుట్టెను తీసుకుని అందులో నుంచి తేనెను మంత్రి పిండేశారు. పక్కనే ఉన్న కలెక్టర్ వెంకట్రావు కూడా కొంచెం ఇచ్చారు. హుజూరాబాద్ లో మంత్రి గంగుల కమలాకర్ కు మహిళల నుంచి నిరసన సెగ తగిలింది. తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీ ఇచ్చి 5 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ తమకు ఇళ్లు లేవని వారు గంగులను నిలదీశారు. చేసేదేమీ లేక అన్ని పనులు చేసుకుందామని చెప్పి అక్కడి నుంచి గంగుల వెళ్లిపోయారు. మేడిపల్లిలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో హరితహారంలో పాల్గొనేందుకు వచ్చిన మల్లారెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. రాచకొండ కమిషనరేట్ కు భూములిచ్చిన తమకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదంటూ రైతులు నిరసనకు దిగారు. మల్లారెడ్డిని నిలదీశారు. మా భూమిని మాకు బాధ్యత బాధే. చాలా 20 మంది చనిపోయారు. ఈ భూమి లాక్కున్నారు. మా భూమి లాక్కున్నారు. మా భూమిని మాకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆత్మకూరు మండలం అక్కంపేటలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ధర్మారెడ్డిని స్థానిక సమస్యలపై ప్రజలు నిలదీశారు. దీంతో జవాబు చెప్పకుండానే ధర్మారెడ్డి గ్రామ సభ నుంచి వెళ్లిపోయారు. నీ దయ వల్లనే గెలిచిన ఇప్పుడు సెంటర్ ముచ్చట తీస్తేనే లేచి
కరెంటుకు ఊరంతా తిరిగి కరెంట్ ఇప్పుడు టెస్టులు చేసేస్తే 2-3 పాయింట్లు ఇప్పుడు చేసేసిన సార్ మీటింగ్ అంతా పెరుగుతాం మేడమ్స్ కూడా రెస్పెక్ట్ మాకు లేదు. మేము ఊళ్ళో తిరిగి చేసిన దానికి కూడా విలువ లేదు. మేము ఎందుకు చేయాలి సార్? అసలు మేము గట్టిగా వచ్చినామా సార్ ఇక్కడికి? మంచివారిని జనం గుర్తు పెట్టుకుంటారు అనేందుకు నిదర్శనంగా నిలిచిన సంఘటన ఇది. ప్రజల కోసం పాటుపడిన అధికారులను గౌరవిస్తారు అనేందుకు కూడా ఈ ఘటన నిరూపించింది. కేరళకు చెందిన రమ్య మోహన్ ఐఏఎస్ అధికారిగా ఇంతకాలం గుజరాత్లో పనిచేశారు. రాజ్కోట్లో విధులు నిర్వహించి ఆమె బదిలీ అయ్యారు. రాజ్కోట్లో కోవిడ్ నియంత్రణ చర్యలకు అహరహం కృషి చేసిన రమ్య మోహన్ ఇప్పుడు నేషనల్ హెల్త్ మిషన్ కు బదిలీ అయ్యారు. అప్పుడు కలెక్టరేట్ ఉద్యోగులు, స్థానిక అధికారులు ఆమెకు నీరాజనం పట్టారు. కార్యాలయం నుంచి ఆఖరిసారిగా ఆమె బయటకు వస్తున్నప్పుడు 2 వైపులా నిల్చున్న జనం గులాబీ పూలు చల్లారు. ఆమెను సత్కరించారు. ఆస్తి కోసం అరాచకాలు పెరిగిపోతున్నాయి. మానవత్వం, మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. యూపీలోనూ అదే జరిగింది. బిజ్నూర్లో ఒక వ్యక్తి తన కోడలిని గొలుసులతో కట్టేసి కొట్టే ప్రయత్నం చేశాడు. ఆ పని కూడా నడి రోడ్డు మీదే చేశాడు. కొన్ని రోజుల క్రితం అతని కొడుకు చనిపోయాడు. దాంతో మామ కోడలి మధ్య ఆస్తి వివాదం రాజుకుంది. ఇల్లమ్మేందుకు మామ ప్రయత్నించాడు. దానికి కోడలు అడ్డుపడింది. అంతే ఇనుప గొలుసుతో కట్టేసి కొట్టేందుకు ప్రయత్నించాడు. కోడలికి బాగానే గాయాలయ్యాయి. ఇప్పుడు ఆ మామగారు ఊచల్లెక్కబెడుతున్నాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 66వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మొక్కలు నాటారు. వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఓం ప్రకాష్ మిశ్రా ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా స్టేట్ బ్యాంకు 45 కోట్ల మంది ఖాతాదారులున్నట్లు ఆయన గుర్తు చేశారు. కొత్తగా ఐమిర్రర్ శాఖలు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రతి ఉద్యోగి, ఖాతాదారుడికి తమ సేవల్లో సంతృప్తిని కలిగించడమే ధ్యేయమన్నారు. డిజిటల్ సేవలపై ఎస్బీఐ ప్రత్యేక దృష్టి పెట్టింది. వినియోగదారుడికి ఎక్కువ శ్రమ లేకుండా బ్యాంక్ శాఖలో పని పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని మిశ్రా వెల్లడించారు. ఇవి బులెటిన్ విశేషాలు. అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి ABN.